ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత స్మార్ట్ నోట్బుక్ ను అందుబాటులోకి తెచ్చారు మన హైదరాబాదీ టెక్కీలు. అద్భుతంగా సృష్టించి ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత స్మార్ట్ నోట్బుక్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ స్మార్ట్ నోట్బుక్ లా కాకుండా చేతిలో పుస్తకాన్ని పట్టుకున్నట్టు ఉండే ఈ ఏఐ నోట్బుక్ ని నీటితో కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, 100 సార్లు దీన్ని వాడుకోవచ్చు. ఈ నోట్బుక్ పై రాసే హ్యాండ్ రైటెడ్ నోట్స్ ని డిజిటల్ టెక్స్ట్ గా మార్చి క్లౌడ్ స్టోరేజ్ లో కూడా భద్రపరచుకోవచ్చు. తమ డివైస్ తో కాగితపు వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయొచ్చంటున్నారు సాయి కృష్ణ. ఈ వినూత్న స్మార్ట్ నోట్బుక్ దాని వివరాలని హైదరాబాద్ లో జరగనున్న బయో ఏషియా 2025 సదస్సులో ప్రదర్శిస్తారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. ప్రస్తుతం ఉన్న సమాజానికి ఏ విధంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అనేది ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం సుమన్ గారు. ఈ రీనోట్ ఏఐ ఏ విధంగా అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో నేను ఆల్మోస్ట్ 2016 నుంచి దీనిపైన కంటిన్యూగా వర్క్ చేస్తున్నాను అనమాట. సో నేను అంతకుముందు ఒక ఐటీ ఎంప్లాయీని. సో చిన్నప్పటి నుంచి నాకేంటంటే నోట్బుక్లో రాయడం అనేది బాగా అలవాటు అనమాట. సో ఆ రాసిందంతా కూడా సో మళ్ళీ నేను సిస్టంలో వెతుక్కోవడం అయితే, టైప్ చేయడం అయితే, ఇదంతా నాకు చాలా డైలీ పెద్ద ప్రాబ్లంగా ఉండేదన్నమాట. సో అప్పటి నుంచి దీన్ని ఏదో చేయాలి, సంథింగ్ ఏమైనా చేయగలనా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నప్పుడు సో మా కజిన్ ఎవరైతే ఉన్నారో సో హీస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అనమాట, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. సో మేమిద్దరం మోర్ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి అనమాట. సో దాంట్లో మా ఇద్దరి ఆలోచనలో నుంచి ఇలా ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఒక పేపర్ రైటింగ్ది ఒక రీయూజబుల్ కైండ్ ఆఫ్ పేపర్ని చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సో దానికి టెక్నాలజీని మనం కానీ చేయగలిగితే సో అటు సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు టెక్నాలజీగా బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంక అప్పటి నుంచి 2015 నుంచి నేను కంటిన్యూగా దీని మీద వర్క్ చేస్తూ వస్తున్నానండి. అంటే ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా ఈ పుస్తకంలో మీరు నోట్ చేసుకున్నవన్నీ కూడా ఎట్లా క్యాప్చర్ అవుతుంది? సో ఇదేంటంటే మన రెగ్యులర్ నోట్బుక్ లాగే పనిచేస్తుందండి. మీరు ఇప్పుడు చూస్తే ఇది మన రెగ్యులర్ పేపర్తోనే చేసిన రెగ్యులర్ బుక్ అనమాట. సో దీంట్లో రకరకాల టెంప్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు టు డూ అని చెప్పి సో ఇక్కడ మీరు కానీ దీంట్లో మీరు మీ డైలీ టాస్క్లు ఏవైనా రాసుకుంటే, అంటే మీరు సో పర్సన్ని మీట్ అవ్వాలి, డేట్ కల్లా అతనికి కలవాలి, ఆ టైంకి మీటింగ్ అని ఇలాంటివంతా మీరు రాస్తున్నారు అనుకోండి. సో ఇది మా రీనోట్ ఏఐ యాప్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. అది ఆండ్రాయిడ్లోనూ అవైలబిలిటీ ఉంది, ఐఓఎస్లోనూ అవైలబిలిటీ ఉంది. సో అది ఒకసారి మీరు ఓపెన్ చేసి ఇట్లా కానీ ఓపెన్ చేసే కెమెరా ఇదే ఆటోమేటిక్గా మా ఏఐ అది అండర్స్టాండ్ చేసుకొని మీ యాపిల్ రిమైండర్కి, మీ గూగుల్ క్యాలెండర్కి ఇది యాడ్ అయిపోతుంది అనమాట. సో అక్కడి నుంచి మీకు రిమైండర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగే మీకు రకరకాల ప్రయోజనాలకు తగ్గట్టుగా మేము దీన్ని తయారు చేయడం జరిగింది. ఒకవేళ మీకు కానీ ఏదైనా మీటింగ్స్ షెడ్యూల్ చేసుకోవాలి, సో అంటే గూగుల్ మీట్, టీమ్స్ మీట్ ఇలాంటివి చేసుకోవాలన్నప్పుడు ఆ డీటెయిల్స్ ఎవరు ఏ టైంకి అనేది అంతా కూడా ఇక్కడ ఫిల్ చేసి మా యాప్తో అట్లా ఓపెన్ చేస్తే అదే ఆటోమేటిక్గా మీకు గూగుల్ మీట్ అనేది, టీమ్స్ మీటింగ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇన్నోవేటివ్ కొత్త ఆలోచనలు కూడా వారి పుస్తకం మీద పంచుకోవచ్చు. ఇది చిరగదు, అలాగే డేటా కూడా ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది అని చెప్పి దీని ఆవిష్కర్త సుమన్ గారు చెప్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు పుస్తకాలలో కూడా అనుసంధానమై ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ. సో 2023లో వాళ్ళకి వచ్చిన ఆ ఐడియానే రీనోట్ ఏఐగా మన ముందుకు వచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే నెక్స్ట్ లెవెల్ రీయూజబుల్ నోట్బుక్ అనమాట. హైదరాబాద్ టీ హబ్ లో ఇది రూపుదిద్దుకుంది. ఈ ప్రోడక్ట్ చేతిరాత అనుభవాన్ని అలాగే డిజిటల్ పవర్ ని ఒకే చోట మిక్స్ చేసి చూపిస్తుంది. రీనోట్ ఏఐ అంటే కేవలం నోట్బుక్ కాదు, అది మన చేతి రాతను ఎడిట్ చేయగలిగేలాగా, సెర్చ్ చేయగలిగేలాగా మార్చుతుంది. దీని స్పెషల్ ఏఐ యాప్ మీ రాతలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ని కూడా సరిచేస్తుంది. రాసిన కాంటెంట్ కి సమ్మరీ కూడా ఇస్తుంది. దీన్ని ఏ భాషలోకైనా కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే రాసిన నోట్స్ నుంచే వాయిస్ కమాండ్స్ తో ప్రశ్నలు అడిగితే చాలు, క్షణాల్లో సమాధానాలు మన ముందుంటాయి. ఇలా పెడితే క్యాప్చర్ చేస్తుంది. ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్.